సో చిట్టిగిడ్డ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం, నవాపేట మండలం. టమాటాలు ఎడుతున్నారు. టమాటాలు దోరగా ఎర్రగా బాగున్నాయి, తిందాం అనిపించింది. ఇక్కడ వస్తే వీళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. సరితమ్మా, మీ పేరు సరితనేనా? సరితండి. ఎంత చదువుకున్నావు? 5వ క్లాస్. అంత బిగిసిపోయినా మంచిగా మాట్లాడా, ప్రాబ్లం లేదు. 5వ క్లాస్. విచిత్రంగా కూడా తెల్లటి క్లాస్ కోసం ముసలోడు ఇట్లా వచ్చాడు అనుకుంటే చూస్తే లాగేసుకుంటూ ఏం లేదు, అంత ఏం లే. ఏం భయపడకండి, మీ మంచోళ్ళు, నేను చాలా మంచోళ్ళు. సరే. టమాటాలు ఇచ్చి చూడండి, తిన కూడా తినా. మనదేనా తోట? మనదే. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు? 3. మొత్తం టమాటాలేనా? లేదు, 1 ఎకరా అది వేసినాం, వంకాయ. బిల్డింగ్ కట్టించినా మన 100 రూపాయల కేజీ అయినప్పుడు కట్టియలే. వచ్చినాయి బాగానే మా డబ్బులు? పర్వాలేదా? హ్యాపీ. ఎంతమంది పిల్లలు? ఓ కొడుకు, ఓ బిడ్డే. బంగారం బాగానే తీసుకొని ఉంటావు. ఎట్లా ఉంది మీ ఊరు? డెవలప్ అయిందా? బాగుంది. కరెంట్ వస్తుందా అమ్మా నిజంగా 24 గంటలు? ఇక్కడనా రాదు, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అంటే బాగానే వస్తుందా? పోనీ ఇంతకుముందు కంటే లేకపోయేది? బాగానే ఉంటుంది. 24 గంటలు అప్పుడో ఒకసారి పోయినా కూడా బాగానే వస్తుందా? వస్తుంది వస్తుంది వస్తుంది. ఎట్లా ఉంది? మీ సర్పంచ్ బాగా చేస్తుందా? బాగా చేస్తాడు. మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కూడా బాగా చేస్తాడు. ఏం పేరమ్మా ఆయన పేరు? యాదయ్య. అందుబాటులో ఉంటాడా? మీ ఊరికి వాళ్ళ ఊరికి బ్రిడ్జి వేసుకుండు దగ్గరనే, చించలపేట కదా. అది ఇంతకుముందుకు ఎట్లా పోయేది? ఏంది ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఎట్లా పోతారు? ఇప్పుడు బ్రిడ్జి వేసిన వెనక దగ్గర అయింది. ఇంతకుముందుకు ఇట్లా దూరంగా పోయేవాళ్ళట. ఇట్టనే పోతురు కదా. ఇంతకుముందుకు ఈ బ్రిడ్జి వేయక ముందుకు నాకు తెలియదు. ఎలా అట ఓటు వేస్తావా? వేస్తాము. వేసినావు? ఎంతమందికి వేసినాం. దేని చూసి చేస్తావు ఓటు? అంటే మంచితనం చూసి చేస్తావా, డెవలప్మెంట్ చూసి చేస్తావా, మా ఫ్రెండే అని వేస్తావా, లేకపోతే మాకు దళిత బంధు ఇచ్చిండు, లేకపోతే మాకు ఈ బంధు ఇచ్చిండు, లేకపోతే మా ఆయనకు బాగా క్లోజ్ అని వేస్తావా? మా ఆయన క్లోజే. ఈసారి వేస్తావా మరి ఓటు? వేస్తాం. ఏ గుర్తు? కారు గుర్తు. అంతేనా?